అదేవిధంగా ఇద్దరు కూడా 1 year పాటు మనం బాండ్ రాసిన గారి నుంచి 1 year పాటు కంప్లీట్ చేసుకున్నాం. వేరియబుల్ పే 1 year చేసుకున్న ఎస్పై ఎంప్లాయీస్ అలాగే ఇతనికి 22,500 వేరియబుల్ పే వస్తుంది. కంగ్రాట్స్. ఇప్పుడు ప్రగతి నువ్వు కానీ శ్వేత కానీ ఆమె శ్రవంతి కానీ మీరు ఏంటంటే ఇలా తప్పలు కొట్టడం కాదు, మీరు కూడా తీసుకోవాలి. అది మీరు కూడా కంప్లీట్ తీసుకుని వస్తుంది. 1 year కంప్లీట్ చేసుకుని మీకు వేరియబుల్ పేమెంట్స్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే భాస్కర్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న షేర్ చేయాలి. కంపెనీ పెట్టిన నుంచి ఉన్నాడు కంటిన్యూ చేసుకున్నాం. ఎక్కడైనా సరే ఏ సంవత్సరం సరే ఎవరు చేస్తున్నా ఒడిదొడుకులు వస్తాయి. అంత పీస్ఫుల్గా ఎవరికి ఉండదు. అయితే అక్కడి నుంచి ఎంప్లాయీ నుంచి కంపెనీకి కానీ కంపెనీ నుంచి ఎంప్లాయీ కానీ చిన్న ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కూడా 10 మందిని చేసుకుంటే ఎదరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇతనికి ఏదైనా ఒక వర్క్ ఇది చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా చేసుకునేవాడు. ఇప్పుడు మేము ఏదైనా ఊరు వెళ్ళినా నేను కానీ రాస్తారు కానీ మేము లేకుండా ఊరు వెళ్ళినా కూడా ఏం చేసేవాడంటే ఇతనే హ్యాండిల్ చేసేవాడు. మీరు కూడా చూస్తున్నాం కదా, మేము లేనప్పుడు కూడా ఇతనే చూసుకునేవాడు. అయితే ఏంటంటే కొత్త టీం వస్తున్నాం, మన దగ్గర వచ్చిన వాళ్ళు కొంతమంది నిలబడతలు వెళ్ళిపోతారు. ఇతను ఉన్నాడు కాబట్టి ఇతను బెనిఫిట్స్ పొందాడు. నిజం చెప్పాలంటే మనం నమ్ముకుని మన సంస్థ నమ్ముకుని ఉన్నాడు కాబట్టి అతనికి మనం ఏం చేయాలో అది చేస్తాం. ఏదైనా సరే ఏమన్నా పర్సనల్గా ఏదైనా చేయాలన్నా చేస్తాం. ఎందుకంటే ఇంకా మన సంస్థ ఇది అని ఒపీనియన్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అతనికి ఏది కావాలన్నా మనం అలాగే స్టాండర్డ్గా ఒకే చోట చేసుకున్న వల్ల ఈయన నిదర్శనం అన్న ఈ బెనిఫిట్స్ పొందండి. ఇప్పుడు భాస్కర్ మాటలను ఏమన్నా ఏం చెప్తారు? నార్మల్ నేను ఇక్కడ ఒక 3 years నుంచి చేస్తున్నాను. నార్మల్గా కొత్తగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను కూడా అంటే వీళ్ళనే కాల్స్ మాట్లాడడం, పికప్ డ్రాపింగ్ చేయించుకోవడం, నార్మల్గా ఏదైనా రిప్లేస్మెంట్ వెళ్ళి తీసుకురావడం అని చూసుకున్నాను. తర్వాత ఏంటంటే నార్మల్గా ఈ కంపెనీ కూడా ఒక కొత్త కేసు పెట్టడం, అంటే రిప్లేస్మెంట్ చేయడం, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి రిప్లేస్మెంట్ చేసి వేరే పర్సన్ పెట్టి పంపించడం, టైం టు టైం వాళ్ళకి శాలరీ వేసేటట్టు చూడడం, అవన్నీ చూసుకున్నాను. ఏంటంటే నార్మల్ ఇక్కడ వర్కర్ వాళ్ళ నుంచి కానీ కస్టమర్ దగ్గర నుంచి ఏదో ప్రాబ్లం వస్తుంది. కానీ దాన్ని మనం ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి చెప్తున్నాను. నార్మల్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అన్నా కూడా వర్కర్ అయినా కస్టమర్ అయినా ఇక్కడ సార్లు అయినా ఎవరైనా ఒక మాట అనొచ్చు. దాన్ని ఏంటంటే మనం పట్టించుకోకుండా మన వర్క్ మనకు కంప్లీట్ చేసుకోవాలి. లేదనుకో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. అందుకని నార్మల్ ఏంటంటే ఇక్కడ వర్కర్స్ అయినా కస్టమర్స్ అయినా మనకి ఒకటే సమానంగా మన ఇంట్లో ఫ్యామిలీలానే చూసుకొని మనం వాళ్ళతో అలానే ఉండి అలానే కలిసి ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా బాగానే ఉంటుంది. మనకేంటంటే టైం టు టైం శాలరీ కానీ లేకుంటే ఏదైనా కూడా మాకైనా మీకైనా కరెక్ట్ ప్రాపర్గా వస్తుంది. అదే ప్రాబ్లం ఉండదు. చేసుకునే వాళ్ళకి మంచిగానే ఉంటాయి. శాలరీ అయినా ఏదైనా ఇంక్రిమెంట్లు అన్నీ బాగానే ఉంటాయి. జాగ్రత్త చేసుకుంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ.